నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ప్రధానంగా మొన్న రేవంత్ రెడ్డి గారి భాష గురించి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ అసలు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే భాషలు కాదని మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఇక వీళ్ళ గురించే చెప్పాలి తమ్మి. ఆయన బండి సంజయ్ అనే మాటలు విన్నాను. ఆయన ఏం చెప్తున్నాడు, మొన్న జూబ్లీస్ ఎలక్షన్ అప్పుడేమో మొలతాడంటాడు. మొలతాడు కట్టుకున్న వాళ్ళందరూ ఓట్లు వేయాలి, లేకపోతే కాంగ్రెస్ లో కోటేస్తే ఏంది ఏం ఖాన్ బేగం హిల్స్ చేస్తాడట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి గెలిచినాగా మరి చేసినాము మేము. వీళ్ళు తమ్ముడు మొలతాడు గురించి ఏమో బండి సంజయ్ మాట్లాడతాడు, పౌరుషం గురించి ఏమో కేటీ రామారావు మాట్లాడతాడు. వీళ్ళని ఏమనాలి తమ్మి? బండి సంజయ్ కి చదువు లేదు కాబట్టి మరి నేను కరెక్టే. మరి మొలతాడున్నాడు ఓటు ఎందుకు వేయలేదు? మరి ఎందుకు వేయలేదు సంజయ్ అన్న? చెప్పాలి మరి దానికి సమాధానం. నువ్వేమో సెక్యులరిజం అంటావు, నువ్వేమో రాముడు అంటావు, మరి మీ మోడీ గారేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో దాడులు చేస్తారు క్రిస్టియన్స్ల మీద. మరి మోడీ గారు పోయేమో నిన్న సెలబ్రేషన్ చేసుకున్నారు. అంటే మీరు మీ ఆమె ఎవరు? మీ మాధవీలత ఉంది చూడు, మాధవీలత ఆమెనేమో మీ మసీదులకు వచ్చి ప్రార్థనలు చేస్తుంది. మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు ఒక సెంట్రల్ మినిస్టరు, మీరు మొలతాళ్ళ గురించి మీరు మాట్లాడతారు. కరెక్టేనా చెప్పండి? మీరు మాలాంటి వాళ్ళతో అనిపించుకునే స్థాయికి మీరు దిగజారంటే మీరు మాట్లాడిన భాషనే కదా సంజయ్ అన్న. కొంచెం అన్నా ఆలోచించండి అన్న. మీరు మాట్లాడే భాష ప్రతి ఒక్కళ్ళం హిందువులకి బాధగా ఉంది. హిందువులం అయినప్పుడు మొలతాడు గురించి దేవుళ్ళ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. ఎవరు మొలతాడు ఆడు కట్టుకుంటాడు, ఎవడు ఓటు వాడు వేసుకుంటాడు, ఎవరిని ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుని పూజిస్తాడు. మీరు చెప్తే కాదు. రాజ్యాంగం షట్టర్ క్లోజ్ చేసే టైం వచ్చిందా బీజేపీకి? మరి ఇప్పుడున్న పరిస్థితి 100% కదా. మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చూసినాం కదా మనము. ఊర్లలో కనీసం జెండా మాస్టర్ కూడా ఎవరు లేడు. కేల్కతా దుకాన్ బంద్. ఏముందాడు? ఏదో ఆ ఓట్ చోరీలలో మొత్తం కింద మీద చేసి అట్లా ఇట్లా నెగ్గుకుంటూ వస్తారు. కానీ ఎప్పుడైనా అబద్ధం అనేది నిజం అనేది నికాస్ అయిందే. 100% వాళ్ళ నూకలు చెల్లినాయి తమ్ముడు. కేటీఆర్ గట్టిగానే మాట్లాడుతుంది కదా, చెప్పుతో కొట్టాలి, రాజ్యాంగం అట్టు వస్తా ఉన్నట్టు కదా తమ్ముడు. ఎడమకాలు చెప్పుతో కొడతా, కుడికాలు చెప్పు మాకు లేదా? కుడికాలు చెప్పులు తీసుకొని దౌడలు దమ్మున వాళ్ళ కొడతాం, మేము కట్టలేమా? కానీ మా పిసిసి గారు, మా రేవంత్ అన్న సంస్కారం అడ్డం వస్తుంది. మనకు ఒక సంస్కారం ఉంది కదమ్మా, వాళ్ళకంటే సంస్కారం లేదు, మనం మాట్లాడవద్దు అన్నారు. వాళ్ళకున్నంత వాళ్ళకున్నంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా నువ్వు ఒక రాష్ట్ర సీఎం ని పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది అంటే నాకు కూడా అనిపిస్తుంది, మాకు అందరు కూడా అనిపిస్తుంది. నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే మాకు 2 చెప్పులతో కొట్టాలనిపిస్తుంది. కానీ తెలంగాణ బాగు చేయాలంటే పింక్ పార్టీ అంటున్నారు కదా, గులాబీ పార్టీ మళ్ళీ రావాల్సి ఉంటుంది. తెలంగాణ పార్టీ పింక్ పార్టీ అన్నప్పుడు పామౌదుల వండుకోరు. ఓడిపోయినా కూడా గెలిపోవటం సహజం. 2 బ్యాలెన్స్ చేసుకునేటోడు లీడర్. ఓడిపోతే పామోదుల వండుకుంటే వీడెట్లా లీడర్ అవుతాడు తమ్మి? వాడేవాడు మాకు టైం ఇయ్యనీకే, వాడేవాడు మాకు టైం ఇయ్యనీకే. తెలంగాణ ప్రజలు ఇచ్చిరు మాకు, మమ్మల్ని అధికారంలోకి తెచ్చిర్రు, మళ్ళీ కూడా అధికారం ఇస్తామంటున్నారు. వాడేవాడు వీడేవాడు మాకు టైం ఇయ్యనీకే. అంటే బీఆర్ఎస్ వాడు ఓటేస్తే గెలిచిండా రేవంత్ అన్న? బీఆర్ఎస్ వాడు ఓకే అంటే సీఎం అయిందా? చెప్పండి. ముఖ్యమంత్రి 2 ఏళ్ళు టైం ఇచ్చినాం, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ చేసారు రాష్ట్రాన్ని. చెప్పనా తమ్ముడు? ఈయన ఏం చెప్తాడు, ఇంకా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే చూడండి అన్నాడు. నీ అమ్మ రేవంత్ రెడ్డి మంత్రి వర్గాన్ని టచ్ చేయలేరు. తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిరు. తెలంగాణ ప్రజలకు మేం జవాబారి. నీ అయ్య కాదు, నీ ముత్తాత వచ్చినా కూడా ఇట్లా టచ్ చేయలేరు కాంగ్రెస్ పార్టీని. గుర్తుపెట్టుకో. నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి. ఇంకొకటి తమ్ముడు, వీడు మాట్లాడిన భాషలో ఒక్కసారి చూడు. నీకు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ నువ్వు చూడు. హైదరాబాద్ గల్లీలో విరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు. ఏమన్నాడు? హైదరాబాద్ గల్లీలో నేను పెరిగినా, రేవంత్ రెడ్డి ఊరికెళ్ళి వచ్చిన. ఈ పోటుగాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అంటే ఇలా అయ్యే చింతమరకలు కాదా పుట్టింది? ఇలా చింతమరకలు కాదా పుట్టింది? అంటే సిరిసిల్ల ప్రజలు కదా గెలిపించింది? అంటే ఊర్లలో రైతులు ఉంటారు, రైతులను అవమానపరుస్తావా? బేషరతుగా నువ్వు సిరిసిల్ల ప్రజలకు మాజీ మంత్రిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారిని ఊరు నుంచి వచ్చిండు అన్నాడు అంటే ఊరిని అవహేళన చేస్తున్నాడు. ఊర్లలో ఉన్నోళ్ళంతా అసమర్థులంట, చేతగానోళ్ళంట.
తొక్కి వదిలిపెట్టండి. సిరిసిల్ల ప్రజలారా, వీన్ని మళ్ళీ మాత్రం గెలిపించొద్దు. మన ఓట్లతోని ఊరేగి, మన ఓట్లతోని ఊరల ఓట్లతోనే గెలిచి, రైతుల ద్వారా గెలిచి రైతులను అవమానిస్తున్నాడు. ఎందుకంటే గ్రామాలలో రైతులే ఉంటాం, రైతు కుటుంబాలు ఉంటాయి. హైదరాబాద్ లో వివిధ సామాజిక వర్గాలు, వివిధ వృత్తులకు వాళ్ళు ఉంటారు. కానీ గ్రామాలలో రైతులే ఉంటాము, రైతుల కోసమే ఉంటాం. ఇలా తెలంగాణ మీ అయ్యను సీఎం చేస్తే, రైతులు నిన్ను మంత్రిని చేస్తే, నేను ఇప్పుడు ఎమ్మెల్యేని చేస్తే, ఊరోళ్ళని చెప్పేసి ఊరు భాషని ఊరోళ్ళని అవవేళ పరుస్తున్నావంటే యావత్ ప్రపంచం కూడా దీన్ని, తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకం కావాలి. నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నట్టుండు కదా మరి కేసీఆర్. కానీ అంటే ఎవడు రావద్దు అంటుండు. ఇప్పటికే అసెంబ్లీ గజ్వేల్ ప్రజల తరపున 2 సంవత్సరాల జీతం తిన్నావు, పుణ్యానికి వచ్చింది. దోసుకున్న తినగా ఇంకా 2 సంవత్సరాల జీతం కూడా తిన్నావు. అసెంబ్లీకి వస్తున్నా, అసెంబ్లీకి వచ్చి ఏం చెప్తావు? ఎవరిని పడుస్తావు? నీ అవినీతి చర్చ చూడాలి తెలంగాణ ప్రజలు. రేవంత్ అన్న ముందర అసెంబ్లీకి వస్తేనే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితేనే గందరగోళం గురయ్యిండు సీఎం. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే చచ్చిపోతాడు అంటారు కదా. ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు, గుండా చచ్చిపోతాడు. అసెంబ్లీకి వస్తే ఎవరు గుండా అవుతుందో తెలుస్తుంది. అసెంబ్లీకి రావాలి కదా. వస్తే ఎవరికి హార్ట్ అటాక్ వస్తుంది, ఎవరికి ఏమైతుంది అనేది తెలియాలి. అది కూడా మనం చూడాలి. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది? ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తాత పేరు, ముత్తాత పేరు, తండ్రి పేరు చెప్పుకోకుండా వచ్చిన వాళ్ళకి రాదు. ఉద్యమాల పేరు చెప్పి దొడ్డుదారులు వచ్చిన వానికి హార్ట్ అటాక్లు వస్తాయి. ఏం మొనగాడు కాబట్టి నేను చెప్పుకుంటా అంటుండు కదా నా కేసీఆర్ గురించి. ఇప్పుడు నువ్వు నీ చెప్పాలి, బ్యాగులు మోసినాడు నువ్వు, నీ మనవాడు కూడా. ఇప్పుడు మీలాగా దొంగలలాగా మైకులు తీసుకొచ్చి, రికార్డులు తీసుకొచ్చి కింద పెట్టేసి ఎవరినో ఒకరిని పంపించి బ్యాగులు ఇచ్చి పంపించింది మీరు దొంగలు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు. అసలు దొంగలు మీరు పోవాలి జైలుకి. జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచిండు. అయ్య పేరు చెప్పలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు నీలాగా చెప్పుకొని గెలవలే సిరిసిల్ల. ఇదే పాలమూరు జిల్లాలో ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా జెడ్పీటీసీ గెలిచి ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ గా గెలిచిండు రేవంత్ అన్న. అలాంటి వ్యక్తి సీఎం అయ్యిండు. ఉద్యమాల పేరుతో రాలా. ఇదే తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ పౌరుడుగా, తెలంగాణ బిడ్డగా కరీంనగర్ లో తెలంగాణ వాదం గురించి మాట్లాడితే పిస్తోల్ తీసుకొని పోయిండు వాళ్ళ మీదకి. తెలంగాణ బిడ్డగా వీడేం మీకింతమ్మి ఉద్యమాలలో ఏం చేసిండు? ఏమన్నాడు? నా ఇద్దరు నేను తెలంగాణలో నా పిల్లలు ఇద్దరమే ఉంటాము కేసీఆర్ అన్నాడు. మేము ఇద్దరమే తెలంగాణకు కాపల కుక్కలం, ఇద్దరు లాగానే ఉంటాము. నా కొడుకు నా బిడ్డ విదేశాలలో ఉన్నారు. మరి ఈ వేడికెళ్ళి వచ్చినాయి, ఈ 2 ఏడుకెళ్ళి వచ్చినాయి. ఇక నేను మా భాష మాట్లాడలేను కానీ ఈ 2 ఏడుకెళ్ళి వచ్చినాయి. మరి ఈ 2 వచ్చి వీళ్ళకెందుకు ఉద్యోగాలు ఇచ్చిండు? హరీష్ రావు అంటే ఉద్యమం చేసిండు, సరే తెలంగాణ కోసం పడ్డాడు, ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రికి ఇచ్చారు, ఓకే. మరి ఈడు సంచులు మోస్తాడు, మందుల నీళ్లు కలిపెట్టాడు, సోడా కలిపెట్టాడు, సంతోష్ రావు దొంగ కోళ్ళు పట్టాడు, వానికి ఎందుకు ఇచ్చారు రాజ్యసభ? సిగ్గులేదారా మీకు? ఇన్ని పదవులు అనుభవించి 2 సార్లు సీఎం గా ఇచ్చిండ్రు, నీకు 2 సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిర్రు, మీ చెల్లెకు మంత్రి పదవి ఎంపీ ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, సిగ్గుందా మీకు? మరి 12,000 మంది మా పిల్లలు చచ్చిపోతే, మా తమ్ముళ్ళు చచ్చిపోతే వాళ్ళకి ఎందుకు రాలే పదవులు? శ్రీకాంతాచారి చనిపోతే శంకరమ్మకి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు? ఎందుకు చెప్పండి? ఒక జెడ్పీటీసీగా గెలిపించి ఒక జెడ్పీ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరేమో పదవులు అనుభవించవచ్చు. ఇవన్నీ మేము మాట్లాడితేనేమో సంధ్యారెడ్డి మాట్లాడిందని చెప్పి అడ్డమైన నా కొడుకులు అడ్డమైన కామెంట్లు పెడతాడు. ఒక్కరికి పుట్టినోడు పెట్టాడు కామెంట్లు. నా అడ్రస్ గాంధీ భవన్ రండిరా, గాంధీ భవన్ కి వచ్చి మాట్లాడండి, నా అడ్రస్ నీ అడ్రస్ పెట్టవే అంటాడు. ఎవడు వాడు పెడతాడు, ప్రొఫైల్ లాక్ చేసుకుంటాడు. అమ్మున నా కొడుకు ఎవడన్నా ఉంటే గాంధీ భవన్ కి రా, నా అడ్రస్ ఇదే. నువ్వు రేవంత్ రెడ్డిని మీరు చెప్పులతో కొడతాము, భాష గీష మాట్లాడితే మాకు కూడా వస్తుంది ఆవేశం, మేము కూడా మాట్లాడతాం. ఎవరికి ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అనొద్దు. మీ నాయన ఉండని, మా అన్న ఉండని, మళ్ళీ అన్న అంటే మీ అయ్య పుట్టినాడే అంటారు నా కొడుకులు. తెలంగాణ రాష్ట్రంలో అన్న బాగున్నావే, నాయనా నమస్తేనే, అక్కో నమస్తేనే. ఇప్పుడు నాకన్నా పెద్ద పెద్దోళ్ళు నన్ను అక్క అంటారు తెలంగాణ సాంప్రదాయంలో. కానీ ఇప్పుడు ఆ భాష మీరు మాట్లాడేటప్పుడు ఒక్కేళ్ళు మిమ్మల్ని చూపిస్తే 4 ఏళ్ళు మమ్మల్ని చూపిస్తారు ఏళ్ళు పెట్టి. మరి 4 ఏళ్ళు అంటే మిమ్మల్ని చూపించట్లేదా? ఎప్పుడు మాట్లాడినా ఒక భాష మాట్లాడేటప్పుడు ఇంకోటి తమ్మి భాష ఏంది అంటారు కదా. కొడుకులు మోపైండ్రు, ఇది పిట్టల దూర, లక్కోర్ సాపు, ఖాన్ ఇవన్నీ నేర్పించిన వాడు కేసీఆర్. తెలంగాణ అంటే ఏంది ఎవరన్నారంటే కేసీఆర్ అంటారు. మోపైరా అదేంది లక్కోర్ సాపు, పిట్టెలు తోరలు, పిట్టల దూర అనేది కేసీఆర్.
ఈ భాష గుర్తు వరకు కేసీఆర్ అంటారు. ఆ భాష నేర్పించింది కేసీఆర్. రేవంత్ రెడ్డి మీరు అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి అంటారు. మరి ఇప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అవును. వీళ్ళకు మొగడంటే రేవంత్ అన్ననే, లేకపోతే అమ్మో అవుతారు రైలు. ఈ సాంప్రదాయం మీద జరుగుతుంది కదా, డ్రెస్సులు గీసులు అని కొత్త సినిమా ఇండస్ట్రీ మొత్తం రచ్చరచ్చ జరుగుతుంది. ఏం చెప్తారు మీ వర్షన్? నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా మాట్లాడుతున్నా. ఇది పార్టీలకు అతీతంగా, పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో 1-2 తప్పులు దొరలాయి. అంటే తన భావం బాగుంది, కానీ ఆ మాటలలో తప్పు ఉంది. అంటే ఆయన ఎట్లా మాట్లాడిండంటే భావం కరెక్టే, ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆ 2 మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ ఏదేమైనా అనసూయకు సిగ్గుండాలి. ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టల దొంగ అని. ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎవరికి రాని ఉసుకునికి వచ్చింది అమ్మ డిస్కో అనుకుంటే. నీలాగా సిగ్గుండాలి. నువ్వు హీరోయిన్ వా? ఎక్కడ హీరోయిన్ అమ్మా? రక్తం మత్తావు నువ్వు, సైడ్ ఆర్టిస్ట్ నువ్వు. సిగ్గుండాలేవే నీకు? అట్లా బట్టలు వేసుకొని తిరుగుతావు. తెలంగాణలో పుట్టినావు నువ్వు. నా వాళ్ళు నా ఇష్టం. నీ ఒళ్ళు నీ ఇష్టమే. నీ ఒళ్ళు నీ ఇష్టం, నీ ఇంట్లో వరకు వేసుకో. మగ పొలం నాగం చేయకు. మగవాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నం ముందల పెట్టి తినొద్దు, ఆస్వాదించొద్దు అంటే ఎవడుకుంటాడు? మొగోళ్ళని రెచ్చగొట్టే నీలాంటి ఆడదే. నువ్వు రోడ్డు మీద నేను ఎవరి స్వేచ్ఛ వాళ్ళదండి, నేను కాదనను. స్వేచ్ఛ అనేది 100% ఎవరి స్వేచ్ఛను హరించం. కానీ మనం చూపించుకోవాల్సింది వంపులు సొంపులు ఎవరికి? మొగుడికి, మంది మొగుళ్ళకి కాదు. మళ్ళీ ఏదన్నా కామెంట్ చేస్తే అడిగే స్వేచ్ఛ. ఇప్పుడు ఎవడన్నా మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు అడిగే రైట్ మీకు లేదు. ఎవడైనా కామెంట్ చేసుకుంటాడు, ఎన్నైనా పెట్టుకుంటాడు. అది లేదు మీకు. బికినీలట ఏంటివేంటో వేసుకొని ఒక పెళ్ళైన దానివి, 2 పిల్లలు ఉన్నారు, స్వేచ్ఛగా ఉండమ్మా. నేను ఎవరు బతుకొద్దు అంటుండు? ఒకరు కాకపోతే ముగ్గురుతోని మనం మాట్లాడొచ్చు, తిరగొచ్చు, చేయొచ్చు. కానీ ఒక భారతదేశంలో పుట్టినందుకు, ఒక తెలంగాణ ఆడబిడ్డగా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాలు ఇష్టపడతాయి. మరి మనము అందరము సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాం? నీ కొడుకు ముందు నువ్వు చెడ్డీలు వేసుకొని సగం బట్టలు వేసుకుంటే ప్రాణం చచ్చిపోతుంది మాలాంటి వాళ్ళకి. నీ పోస్టర్లు చూస్తుంటది. ఇంట్లో నీ కొడుకు రేపు ఏముంటది? సంస్కారం నేర్పియవను? శివాజీ గారు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సుమ గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, పాపం సాయి పల్లవి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత నిండుగా కనిపిస్తారు అంటే ఒళ్ళు చూపిస్తేనే హీరోయినా? అంటే ఒళ్ళు చూపించ. మన బాపు గీసిన బొమ్మల నవలలో చూడండి, బాపు గారు రచించిన దాంట్లో ఆడపిల్లకు ఒక లంగా ఓని, చీరలో కూడా అందం ఉంటది. వెనకటికి అంటే మొత్తం ఒళ్ళు చూపిస్తేనే సినిమాలు ఆడినాయా? మంచి మంచి సినిమాలు, మూగ మనసులు, గోరెంటాకు, ఎంత సాంప్రదాయంగా ఉన్నారు. ఏం స్వేచ్ఛ ఏంది? బట్టలు ఇప్పుకోవడం స్వేచ్ఛనా? మీకు ఇష్టమైనట్టు బతకండి, దాంట్లో ఎవరు వద్దన్నారు. బట్టలు ఇప్పుకుంటే స్వేచ్ఛ అంటే గజికి కొత్త సమానం అంటారు. మొన్న శివాజీ గారు కూడా ఎందుకన్నారు ఒక సందర్భంలో అంటే, ఒక హీరోయిన్ ఏదో డ్రెస్ వేసుకొచ్చినప్పుడు మొత్తం వెనకాల ఉంది, జస్ట్ అది కిందికి వెళ్ళిపోతే అమ్మాయి భవిష్యత్తు ఏంది అన్నాడు. అలా జరగకుండా చూసుకోవాలన్నాడు. ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఒక సలహా ఇచ్చిండు. మిమ్మల్ని పాటించామని చెప్పలే. అనసూయమ్మ నీకేం చెప్పలా, ఓ తగుదమ్మా అంటే రుకొచ్చినావమ్మా తెర మీదకి. స్వేచ్ఛ ఇప్పుడు దేవి అక్క ఉన్నారు, సంధ్య అక్క ఉన్నారు, వాళ్ళు బట్టలు ఎంత నిండుగా వేసుకుంటారు. ఆడవాళ్ళ గురించి వచ్చినప్పుడు మాట్లాడతారు, భావజాలం ఉన్నప్పుడు మాట్లాడతారు, స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు ఉంటది. కానీ బట్టల విషయాలలో నేను ఒకటే చెప్తున్నా తమ్మి, మొగడికి చూపించాల్సినవి మంది మొగోళ్ళకి చూపిస్తే గట్లనే మాట్లాడతాడు ఎవడైనా. ఇవాళ శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఆ 2 మాటలు తప్ప మిగతాది మొత్తం ఆయన మీనింగ్ చాలా బాగుంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నిజంగా నువ్వు మొగోడు అనిపించుకున్నావు తమ్మి. సో ఇది సంజయ్ గారితో ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.